తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్ నేను సునీత. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. ఇక మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అంతకు ముందుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందన్ రాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎంపీ రేణుకా చౌదరి చర్చ ప్రారంభించారు. ఈ బిల్లుపై చర్చ సమయంలో వైకాపా వాకౌట్ చేసింది. ఇదిలా ఉంటే వైసీపీ నేతలు రాజధానిపై టీడీపీకి అయితే కౌంటర్ ఇస్తున్నారు. ఇదే అంశం పైన ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ శ్రీధర్ గారు, బీజేపీ స్టేట్ మీడియా ప్యానలిస్ట్, అండ్ అదేవిధంగా మన్నే కోటేశ్వరరావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, అండ్ వంగవీటి నరేందర్ రావు గారు జాయిన్ అయ్యారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అండ్ ఇక తులసిరెడ్డి గారు ఎక్స్ఎంపీ సీనియర్ కాంగ్రెస్ లీడర్, అందరు జాయిన్ అయ్యారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి కూడా. గుడ్ మార్నింగ్ మా. ఎస్, ముందుగా శ్రీధర్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో యాక్చువల్ గా అమరావతి రైతులకు సంబంధించి కానీ చాలా మందికి ఇది ఏపీకి ఒక హిస్టారిక్ నిర్ణయం. ఏదైతే 12 ఏళ్ల కళ ఏదైతే సాకారమైందో అట్ లాస్ట్ ఎట్టకేలకు ఒక్కటన్నా రాజధాని ఎట్టకేళ్లకు వచ్చింది. దానికి సంబంధించి రాష్ట్రపతి దగ్గరికి ఆ బిల్లు వెళ్తుంది. అది రేపు మాపు అది అవుతుంది కాబట్టి, సో ఫస్ట్ మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి, ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? అందరికీ నమస్కారం సార్. సీనియర్స్ అందరు కూడా ప్యానల్ సీనియర్స్ కు, జీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా 2014 తర్వాత అమరావతిని రాజధానిగా చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కన్సిస్టెంట్ గా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయాన్ని ఎక్కడా కూడా ఈవెన్ 2019, 2024 మధ్యలో కూడా అనేక సార్లు పార్లమెంట్ లో అమరావతిని మన క్యాపిటల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో ఎంపీలు అడిగినప్పుడు అయితేనేమి, మినిస్టర్లు అడిగినప్పుడు అయితేనేమి, చాలా సందర్భాల్లో కన్ఫర్మ్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తూ అమరావతి విషయంలో కట్టుబడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మరియు నరేంద్ర మోడీ గారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కొంత వింతగా ఉంది. ఎందుకంటే నిన్న చూసాం మనం పార్లమెంట్ లో మొత్తం 41 పార్టీలు ఉన్నాయి. 41 పార్టీలు 40 పార్టీలు అమరావతికి మద్దతు తెలిపాయి. ఎన్డీఏ 17 పార్టీలు, ఇండి కూటమి 18 పార్టీలు, స్వతంత్ర పార్టీలు ఒక 5 పార్టీలు, 40 పార్టీలు అన్ని కూడా మద్దతు తెలిపాయి. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే దీన్ని బైకాట్ చేసి వెళ్ళారు. అసలు ఇది ఆయనకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో 40% మంది ఓట్లు వేస్తారు ఆయనకు. వాళ్ళకే సమాధానం చెప్తాడు. ఒక అమరావతి అంశాన్ని అంత పర్టికులర్ గా పట్టుకొని దాంట్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రజలకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయకుండా బ్లంట్ గా దాన్ని వ్యతిరేకించడము, ఇది ఆహ్వానించదగ్గ విషయం. రెండో విషయము, ఇక్కడ రైతుల విషయం వచ్చింది కాబట్టి అందరూ కూడా పర్టికులర్ గా 33,000 ఎకరాల భూములు రైతులు ఇచ్చారు. ఆ రైతులు ఇచ్చి 2019లో యూటర్న్ తీసుకున్న తర్వాత వాళ్ళు 1600 రోజులు ధర్నాలు చేశారు, పాదయాత్రలు చేశారు, రాష్ట్రం అంతా తిరిగారు, మాకు న్యాయం జరగాలని చెప్పేసి. ప్రభుత్వానికి భూములు ఇచ్చినటువంటి రైతులు రోడ్లోకి ఎక్కి వాళ్ళు ధర్నాలు చేసుకుంటూ వాళ్ళ సొంత పనులు వదులుకొని వాళ్ళు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురయ్యారు. ఈ విషయాన్ని కూడా మనసు కరగలేదు. రైతుల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఎవరు కూడా, ఏ పార్టీ కావచ్చు, ఏ రాష్ట్రం కావచ్చు, ఎవరు కూడా బాగుపడరు. అంతెందుకు రైతుల విషయానికి వస్తే ప్రధానమంత్రి గారు తగ్గారు. రైతు చట్టాలు తీసుకొస్తే వాళ్ళకి నచ్చకపోతే ఒక అడుగు తగ్గారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోవాలి. జెన్యూనిటీ ఎదుటివైపు ఉన్నప్పుడు తప్పనిసరిగా తగ్గాలి కదా. మనం అమరావతిని ఒప్పుకుంటే ఏం పోతుంది? ఆయన కూడా ఒక హుందాతనం ఉంటుంది కదా. ఆయనకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 40% ఓటర్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు, వాళ్ళందరికీ కూడా కనీసం కొంచెం వాల్యూ ఉంటుంది కదా. అటుపక్క కూడా ఓట్లు వేస్తారు కదా, రాయలసీమ ఓటే కాదు కదా, అన్ని ప్రాంతాల్లో ఓట్లు వేస్తారు కదా. ఈరోజు వాళ్ళకేం సమాధానం చెప్తాడు, వాళ్ళ జనాలకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ కార్యకర్తలు, అటుపక్క ఉన్నటువంటి కార్యకర్తలు అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, వైసీపీ వైఖరి ఏదైతుందో తీవ్రంగా మనోవేదన గురి చేస్తారు. ఈ రకంగా ఉండదు ప్రతిపక్షం అనేది. రైతులన్నా కన్సర్న్ లేదు, నీకు ఓట్లు వేసినటువంటి ఓటర్లన్నా కన్సర్న్ లేదు, రాష్ట్రం అన్న కన్సర్న్ లేదు, డెవలప్మెంట్ అన్న కన్సర్న్ లేదు. కాబట్టి దీన్ని ఈ దేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర పార్టీలు గుర్తించాయి. అయ్యా, ఆంధ్రప్రదేశ్ లో రైతులు 2,000 ఎకరాలు ఇచ్చుకొచ్చున్నారు, వాళ్ళకి న్యాయం జరగాలి, రాజధాని ఎక్కడ ఉండాలి, అమరావతి ఇస్ ద ఫైనల్ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి అందరూ కూడా మద్దతు తెలిపారు. దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తున్నటువంటి వారు, సింపథైజర్స్, మీరందరూ కూడా మరోసారి మీ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని చెప్పేసి కోరు.
ఓకే అండి, తులసిరెడ్డి గారు గుడ్ మార్నింగ్. అమ్మా గుడ్ మార్నింగ్ మా. సో ఏం చెప్తారు, అటు లోక్సభలో అండ్ రాజ్యసభలో ఎట్టకేలకు అమరావతి బిల్ అయితే పాస్ అయింది అండ్ ఈవెన్ ఎన్డీ కూటమిలోని ఇంకా 18 పార్టీలు కూడా మద్దతు పలికాయి. సో ఏంటి మీ రియాక్షన్ ఏంటి దీనిపైన? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టాండ్, కాంగ్రెస్ స్టాండ్ వచ్చేసి మొదటి నుండి కూడా ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. దేవతల రాజధాని అమరావతి, ఆంధ్ర రాజధాని అమరావతి. ఇది ఫ్రమ్ ద బిగినింగ్ మా స్టాండ్ ఇది. ఇక రెండవది వైకాపా స్టాండ్ చూద్దాం. ముందు వైకాపాది అమరావతి రాజధాని విషయంలో సెల్ఫ్ గోల్. వినపడుతుందమ్మా? చెప్పండి. వైకాపాది మొదటి నుండి కూడా కన్ఫ్యూజన్, గందరగోళం, సెల్ఫ్ గోల్. 2014-19 మధ్య 19 ఎన్నికలకు ముందేమన్నా 2019 ఎన్నికలకు ముందేమన్నారు, మాదే అమరావతి రాజధాని అన్నారు. 19 అధికారంకి వచ్చినాక ఏమన్నారు, 3 ముక్కలాట అన్నారు. ఇప్పుడేమంటున్నారు, మావి గన్ అంట. మచిలీపట్నం, విజయవాడ గన్. బహుశా మరికొద్ది రోజుల్లోనే శ్రీవి పుల్ అంటాడు, అంటే శ్రీకాకుళం, విజయవాడ, పులివెందుల. కాబట్టి మొత్తం వైకాపాది వచ్చేసి సెల్ఫ్ గోల్, గందరగోళం, కన్ఫ్యూజన్. ఇక టీడీపీది సెల్ఫ్ డబ్బా. ఇది కొత్తగా వచ్చింది ఏం కాదు, 10 ఏళ్ల ఉంటే ఆనుంటే పరిపాలన సాగుతా ఉంది. ఇప్పుడు అమరావతి ఏదో సడన్ గా వచ్చేసి నిన్నటి వరకు వేరేది ఉంది, ఇప్పుడు ఈ చట్టం అయిపోతానే 10 ఏళ్ల ఉంటే ఆనుంటే పరిపాలన సాగుతా ఉంది. కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. తర్వాత వచ్చేసి ఆల్రెడీ 1151 కోట్ల రూపాయలతో కట్టిన సచివాలయం ఆల్రెడీ ఉంది. ఆనుంటే గతంలో చంద్రబాబు, మొన్నటి వరకు జగన్, ఇప్పుడు చంద్రబాబు, ఆనుంటే పరిపాలన సాగుతా ఉంది. సరే, ఏదో ఒక భరోసా, అంతవరకు బానే ఉంది. కానీ అది ఏదో మొత్తం వచ్చేసి చరిత్రలో, మానవ ఇతిహాసములో, మానవ చరిత్రలోనే కని విని ఎరుగని అద్భుతం సాధించినట్లు దానికి అంత డోస్ వచ్చేసి అతి సర్వత్రా వర్జైతే డోస్ ఎక్కువైపోయింది. సంతోషమే, అందరం వచ్చేసి అమరావతి గారికి ఎక్సెప్ట్ వైకాపా. కానీ ఆల్రెడీ అక్కడ నుండే పరిపాలన సాగుతా ఉంది కదా, కాబట్టి అది వాళ్ళది. కానీ ఇక్కడ బీజేపీది వచ్చేసి పలాయనవాదం. వాళ్ళు చేయాల్సింది చేయకుండా వాళ్ళు చేయాల్సిందేమి, విభజన చట్టంలో సెక్షన్ 94 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిలో రాజ్భవన్ కు, రాష్ట్ర సచివాలయానికి, శాసనసభకు, శాసన మండలి భవనాలకు, హైకోర్టుకు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు కేంద్రం గ్రాంట్ ఇవ్వాలి. అది మాత్రం ఇవ్వకుండా, అసలైంది ఇవ్వకుండా ఏదో చట్టబద్ధత కల్పించామని చెప్పేసి దాని వాళ్ళు వచ్చేసి పెద్ద డబ్బా కొట్టుకుంటున్నారు. అసలైంది వచ్చేసి అది ఇవ్వాలా. కాబట్టి ఇప్పటికైనా సరే ఓకే, ఒక మంచి పని, ఒక భరోసా జరిగింది, అంతవరకు బాగుంది. ఇంకా దీన్ని ఎక్కువ కొట్టుకోకుండా, సెల్ఫ్ డబ్బా ఎక్కువ కొట్టుకోకుండా ఇంకా చేయాల్సిన పనులేమి, ఒకటి ముందు ఆ రైతుల గురించి ఆలోచించి, వాళ్ళు రైతులు ఇచ్చారు, 11 ఏళ్ళు అయింది, వాళ్ళకు ఇంకా రెసిడెన్షియల్ ప్లాట్స్, కమర్షియల్ ప్లాట్స్ వాళ్ళకు చూపించండి, ఆడ లేఅవుట్స్ వేయండి, డెవలప్ చేయండి. వాళ్ళు వచ్చేసి అమ్ముకునేదానికో, లేకుంటే సంసారం ఉండేదానికో, వ్యాపారం చేసుకునేదానికో అవకాశాలు కల్పించండి. ముందు అది చేయండి. ఇక రెండవది, కేంద్రం నుండి గ్రాంట్ తెప్పించి అప్పులు కాకుండా రాజధాని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నిర్మించండి. రాజధాని ఏరియాను ఫ్రీ జోన్ గా చేయండి. రాష్ట్రంలో అందరికీ అవకాశాలు వచ్చేట్టుగా. గతంలో హైదరాబాద్ కూడా ఫ్రీ జోన్ ఉండేది, ఎందుకంటే రాజధాని ప్రాంతం కాబట్టి. ఇప్పుడు దాన్ని ఫ్రీ జోన్ చేయండి. మిగతా చట్టంలో ఉన్నట్టు అమలు చేయండి. చట్టంలో ఉన్నట్టేమి, సెక్షన్ 94 ప్రకారంగా రాజధానికి కేంద్రం నిధులు, సెక్షన్ 90లో ఉన్నట్టుగా పోలవరం కేంద్ర ప్రభుత్వం నిధులు తొందరగా పూర్తి చేయాలా, సెక్షన్ 96 లో ఉండే విధంగా రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ తెప్పించడము, 13 షెడ్యూల్లో ఉండేటి వచ్చేసి ఈ యొక్క కడప స్టీల్ ప్లాంట్ ను శైలాధ్వర్యంలో నిర్మించడము. ఇప్పుడు ప్రైవేట్ ఏదో చేస్తున్నారు, దాని గురించి కాదు, శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ రావాలని 13 షెడ్యూల్లో ఉంది. తర్వాత దుగ్గరాజపట్నం ఓడరేవు, తర్వాత విజయవాడ, విశాఖ అండ్ తిరుపతి. సరే, విశాఖకి ఏదో పక్కన వేరే కొడుతున్నారు, ఈ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయాలు. అంటే చట్టంలో ఆల్రెడీ ఇప్పుడు ఏదో చట్టం చేసినామంటున్నారు, ఆల్రెడీ చట్టంలో ఉండేటి. సెక్షన్ 94 వచ్చేసి రాజధానికి నిధులు ఇవ్వని చట్టంలో ఉంది. సెక్షన్ 90 వచ్చేసి పోలవరాన్ని త్వరగా పూర్తి చేయమని చెప్పేసి చట్టంలో ఉంది. ఆల్రెడీ సెక్షన్ 46 ముందే తరహా ప్యాకేజ్ ఇవ్వమని చెప్పి చట్టంలో ఉంది. 13 షెడ్యూల్ ఇవన్నీ చట్టంలో ఉండేటి ముందు ఇంప్లిమెంట్ చేయండి.
తర్వాత రాష్ట్ర రాజధానిని ఫ్రీ జోన్ చేసి ఇక అభివృద్ధి వికేంద్రీకరణ మీద, అధికార వికేంద్రీకరణ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా పొద్దుసం ఈ సినిమా స్టాప్ చేసేసి ఇంకా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆల్రెడీ లోకల్ స్థానిక ప్రభుత్వాలు ఆల్రెడీ మున్సిపల్ కార్పొరేషన్స్ కు, మున్సిపాలిటీస్ కు సకాలంలో ఎన్నికలు నిర్వహించక స్పెషల్ ఆఫీసర్స్ పెట్టినారు. తర్వాత సర్పంచ్ అయిపోయింది, వాళ్ళు స్పెషల్ ఆఫీసర్స్. సెప్టెంబర్ 24 మండల పరిషత్, జిల్లా పరిషత్ అయిపోతుంది. దాని గురించి ఆలోచించలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో, కేంద్ర ప్రభుత్వం ఎంతో, లోక్సభ ఎంతో, అసెంబ్లీ ఎంతో, స్థానిక ప్రభుత్వాలు ఇవి. కాబట్టి సకాలంలో వాళ్ళకి 73 రాజ్యాంగ ఎన్నికలు నిర్వహించాలా. దాని గురించి కాన్సన్ట్రేట్ చేయండి, అలాంటి చట్టంలో ఉండేది చేయండి. ఓకే అండి, తులసిరెడ్డి గారు, నేను మళ్ళీ వస్తాను. అండ్ అదే విధంగా టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి కూడా జాయిన్ అయ్యారు. ఎస్ రామ్ గోపాల్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి మీ రియాక్షన్ ఏంటి? అమరావతి క్యాపిటల్ కి సంబంధించి ఇంకా రేపు మాపు రాష్ట్రపతి ఆమోదం కూడా వస్తుంది కాబట్టి ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా ఛానల్ చూస్తున్న, డిబేట్ చూస్తున్న తెలుగు ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ముందుగా నిన్న లోక్సభలో గాని, రాజ్యసభలో గాని అమరావతి శాశ్వత రాజధానిగా పేర్కొంటూ 2 సభల్లో కూడా ఏకగ్రీవంగా తీర్మానాలు చేసిన అన్ని రాజకీయ పార్టీలకు ప్రత్యేకంగా ముందుగా కృతజ్ఞతలు. అదేవిధంగా ప్యానెల్ ఉన్న తులసిరెడ్డి గారు కూడా మొదటి నుంచి కూడా అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి ఆయన కూడా మొదటి నుంచి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్రాన్ని విభజించి ఒక పెద్ద తప్పు చేసినప్పటికీ తర్వాత అమరావతి విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్టాండ్ తీసుకొని అమరావతి రాజధానిగా ఉండాలని వాళ్ళు ఏకగ్రీవంగా నిర్ణయించుకోవడం కూడా చాలా సంతోషం. కానీ తులసిరెడ్డి గారు ఇందాక చెప్పారంటే ఇది అద్భుతాలు జరిగినాయని చెప్పి అందరూ కూడా జేజేలు పలుకుతారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి. కానీ జరిగిన పరిస్థితులను కూడా మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ఇది ఒక సంతోషించదగ్గ విషయం. అంటే 2015లో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు అంటే దాదాపు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో దాదాపు ఆ ప్రాంత రైతాంగం అంతా 30,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వడం జరిగింది. దాన్ని అభివృద్ధి చేసే క్రమంలో అంటే ల్యాండ్ పూలింగ్ జరిగేదానికి ఏదో రాత్రికి రాత్రి అద్భుతాలు ఏం జరగవు. కొన్ని నెలల పాటు ఆ ప్రక్రియ జరగాల్సి ఉంటుంది, రైతులు ఒప్పియాల్సి ఉంటుంది. తర్వాత దాన్ని లేఅవుట్ లేసి దాన్ని ఎక్కడ రాజధాని కట్టాలా, ఎక్కడ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఎక్కడ, కమర్షియల్ ఎక్కడ, విద్యా సంస్థలకు ఎక్కడ, మిగతా కార్యాలయాలకు ఇక్కడ ఎంత జరిగే క్రమంలో 2019 రావడం జరిగింది. జరిగిన ఎన్నికల్లో మేము పరాజయం పాల్గొనడం జరిగింది. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఎన్నికల ముందు ఎవరన్నా మాట్లాడితే నేనే అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నా కదా తాడేపల్లిలో, ఎందుకు ఆలోచన వస్తుందని చెప్పి ఆ ఎన్నికల్లో అందరినీ కూడా మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని తర్వాత దానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఏడాది తర్వాతనే అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది, మిగతా అన్ని కూడా కార్యనిర్వాహక వ్యవస్థ విశాఖపట్నంలో పెడతా, న్యాయ రాజధాని కర్నూలు పెడతా అని చెప్పి 3 ముక్కలాటకు తెరలేపడం జరిగింది. దాదాపు రైతాంగం అంటే అక్కడ ఇచ్చే రైతులను పరిస్థితి ఏమైనా ఆలోచించుకోకుండా, అక్కడ పెట్టిన పెట్టుబడుల పరిస్థితి ఏమైనా ఆలోచించుకోకుండా ఒక పాలకుడు అంటే ఒక రాష్ట్రాన్ని గాని దేశాన్ని గాని పరిపాలించే పాలకులు ధర్మాన్ని తప్పకూడదు ఎప్పుడు కూడా. అంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన ధర్మకర్త. దాన్ని ఇంతమంది ఇన్ని లక్షలాది మంది ఆ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, పెట్టుబడులు పెట్టిన వారిని వేధించే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్ర ప్రజలందరిలో కూడా బాధ కలిగించింది, ఆగ్రహాన్ని తెలిపించింది. దాదాపు 1631 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు, రాజధానికి భూములు ఇచ్చిన రైతాంగము పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. అంటే ఒకటి అమరావతికి రైతులు భూమి ఇచ్చిన రైతులకు సంబంధించి ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పించలేదు కూటమి ప్రభుత్వం. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఇప్పటి వరకు పట్టాలు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా క్వశ్చన్ వైస్. గత ఏడాదిగా అంటే దాదాపు 30,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వ భూముల్లో కూడా ఏ విధంగా అంటే మేము 2024 జూన్లో అధికారంలోకి వచ్చేటప్పటికి ఆ ప్రాంతం ఏ విధంగా తయారైంది, నల్లమడ అలవుల కంటే ఇంకా దారుణంగా మొత్తం అంతా ఒక జంగిల్ గా తయారు కావడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇటీవలే శుభ్రం చేయడం జరిగింది. అంటే ముందు ఇవ్వాలంటే ఆ ప్రాంతాన్ని ముందు శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటన్నిటిని కూడా చేయడం జరిగింది. ఇటీవలే అంటే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, లేకపోతే మున్సిపల్ మంత్రి నారాయణ గారు, ఆ ప్రాంత శాసనసభ్యులు అందరూ కూడా రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వారందరికీ కూడా వాడికి రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన ఫ్లాట్స్ ను కూడా అందజేయడం జరుగుతుంది. దానిలో అంటే ఆ ప్రక్రియ కూడా మొదలైంది. ఆ డెవలప్మెంట్ కార్యక్రమం కూడా
మొదలైంది. మనం ఆ ప్రాంతంలో పరిశీలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అవగతం అవుతుంది అది. Okay. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. అంటే భూములు ఇచ్చిన రైతాంగానికి న్యాయం చేయాలని, అదే విధంగా ఈ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పేసి చేసిన కృషి నిన్నటితో పరిచింది. అంటే Okay. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తా ఉంటాయి, ఇంకొక 2 టర్ములు మేము ఉంటాం ఖచ్చితంగా. కానీ తర్వాత ఎవరైనా కానీ జగన్మోహన్ లాంటి పిచ్చిదుక్కులకు పరిపాలకులు వచ్చినప్పుడు రకరకాల వేషాలు, రకరకాల విన్యాసాలు వేస్తారు. కాబట్టి ఒక భద్రతను, ఒక భరోసాను కల్పించాలనే సదుద్దేశంతో అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ద్వారా చట్ట రూపంలోకి తీసుకొని రావాల్సింది తప్ప మరో విధమే లేదు. తులసిరెడ్డి గారు చెప్పిన సూచనలు, సలహాలు అన్నింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలించడం జరుగుతుంది. అవసరమైన మేరకు వాటిని కూడా పాటించడం జరుగుతుంది. ఓకే అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. నరేందర్ రావు గారు, గుడ్ మార్నింగ్. నా పేరు నరేంద్ర అమ్మ. గుడ్ మార్నింగ్. ఎస్, నరేంద్ర అమ్మ. ఓకే సారీ అండి నరేందర్ గారు. సో ఏం చెప్తారు? ఉభయ సభల్లో 40 పక్షాలు మద్దతు తెలిపాయి. ఈవెన్ ఇండియా కూటమిలోని 18 పార్టీలు కూడా మద్దతు తెలిపితే వైకాపా మాత్రం వాకౌట్ చేస్తుంది. ఎందుకు? అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా అటు అమరావతి రాజధాని ప్రకటన తర్వాత, చట్టబద్ధత తర్వాత దీనికి సంబంధించి అటు పూర్తిగా సంబరాలు కనిపిస్తున్నాయి. ఏపీలో ఎక్కడ చూసినా సంబరాలు చేసుకుంటున్నారు. కానీ మరోపక్క ఈ మావిగన్ ఇలాంటి కమెంట్స్ కి ఏం చెప్తారు? జగన్ చెప్పిన ఈ మావిగన్ ఏంటి? ముందుగా మీకు, అలానే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, తులసిరెడ్డి గారికి, అట్లా అందరికీ కూడా, సిటీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఒకటండి, మనం ఏదైనా కూడా ప్రాక్టికల్ గా పాసిబుల్ అయ్యేది ఏదైనా మాట్లాడుకుంటే బాగుంటది అనేది పెద్దలకి అందరికి తెలిసి కూడా ఏంటంటే, అదేదో పెద్ద సాధించేశాము అంటే నా బ్రాండ్ ఒకటి ఉంది ఇక్కడ అని క్రియేట్ చేసుకోవడానికి తప్పించి, ఇప్పటి వరకు కొత్తగా ఫామ్ అయిన రాష్ట్రాలు, వాళ్ళది ఛత్తీస్గఢ్ కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, ఏదైనా కూడా ఎక్కడైనా క్యాపిటల్ అనే దానికి చట్టబద్ధత మీకు కేంద్రంగా, అంటే ఎక్కడన్నా కానీ ఆమోదం జరగడం, తీసుకోవడం అనేది జరిగిందా? సీనియర్లు చాలా మంది ఉన్నారు మాట్లాడుతున్నాం. ఇందాక రాంగోపాల్ రెడ్డి గారు అంటున్నారు తుగ్లక్ పాలన. ఎందుకు ఆ నోరు పారేసుకోవడం దేనికో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు పెద్దలు మీరు మీకున్న హోదాకి మామూలుగా మాట్లాడచ్చు. నాకు తెలిసి మాట్లాడటానికి ఎంతసేపు అండి, ఎన్ని మాటలు మాట్లాడచ్చు. మా విగన్ ఆయన అన్నది ఏంటి, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొత్తగా క్రియేట్ చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతి అనే దాని విషయంలో అందరూ మద్దతు తెలిపారని మీరు అంటున్నారు, ప్యానెల్లో సభ్యులు అంటున్నారు, అందరూ చెప్పేస్తున్నారు. ఎక్కడ తెలిపారండి? నిన్న పార్లమెంట్ లో ఎంత రచ్చ అయింది చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ లో నుంచి ఉన్నటువంటి రిప్రజెంటేటివే కదండి రేణుకా చౌదరి గారు. ఆవిడేమన్నారు చెప్పండి? మేము దీన్ని అపోజ్ చేస్తున్నాం అమరావతి అన్నారు. అందరూ ఇది చేశారంటున్నారు. ఎంతో మంది, ఆయన అఖిలేష్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన అపోజ్ చేశారు. అండ్ ముఖ్యంగా శ్రీధర్ గారికి నేను చెప్తున్నా, బహుశా శ్రీధర్ గారు దాన్ని ప్రాపర్ గా అబ్జర్వ్ చేసినట్టు లేరు. ఉత్తర బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీలో కొంతమంది నాయకులు కూడా దీన్ని అపోజ్ చేశారండి. అందరూ దీన్ని ఆమోదించలేదు. ఎక్కువ శాతం ఆమోదించినట్టుగా మీరు మేనేజ్ చేసుకున్నారు తప్పించి, దీనిలో 40% అపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ తప్పనిసరిగా అది మా బాధ్యత. ప్రజలకి ముఖ్యంగా మీరు అన్నారు చూసారా, 1600 రోజులు రైతులు చేసినటువంటి దానికి ఇవాళ మేము ఒక భరోసా కల్పించామని. భరోసా ఏం కల్పించారు చెప్పండి? నేను ఒక 3 పేర్లు చెప్తానండి. రామారావు రైతు కరెక్ట్ గా ఒక 3-4 నెలల క్రితమే, ఏమండి ఇంతవరకు మాకు ఎటువంటి భరోసా లేదు, మాకు ఈ మాటలు మాయ మాటలు, చంద్రబాబు నాయుడు గారు అని ఎవరు చెప్పే మాయ మాటలు బహుశా రాంగోపాల్ రెడ్డి గారికి కూడా అర్థం కాలేదేమో. ఆయన చెప్పేటువంటి పనికి మాలిన మాయ మాటలు అనేవి ప్రజలు మెల్లిమెల్లిగా తెలుసుకుంటున్నారండి. ఒక రైతు ఆయన యొక్క ఘోష వినిపిస్తూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అది మీ అందరికీ తెలియదండి. ఒక 2 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారిని 90 ఏళ్ల ఆవిడ, ముసలావిడ వచ్చి ఆవిడ ఏడుస్తూ చెప్పింది, నాకు ఇవాల్టి వరకు ఎవ్వరు కూడా అక్కడ రెస్పాండ్ అవ్వట్లా, సిఆర్డీ ఆఫీస్కి వెళ్తే ఇవ్వట్లా, నాకు స్థలం ఎక్కడుందో చెప్పట్లేదండి మాకు రైతులు. ఎంతకాలం పడుతుంది చెప్పండి? మీకు 5 సంవత్సరాల పాటు మీరు ఖాళీగా ఉన్నారు కదా. విజన్ ఉన్న నాయకుడు అంటున్నారు కదా మీరు. విజన్ ఉన్న నాయకుడికి తుప్పలు పెరగనివ్వండి, ఇంకేమన్నా అవనివ్వండి, గుట్టలు ఉండనివ్వండి, మీకు ఒక ఆలోచన లేదా? ఏ ప్లేస్ లో వాళ్ళకి ప్లాటింగ్ అలాట్ చేయొచ్చు అని చెప్పిన ఆలోచన లేదా? 2 సంవత్సరాలు అనేది మీకు హై టైం కాదా? ఈ ప్లేస్ లో, ఈ పర్టికులర్ ప్రాంతంలో
కొన్ని వేల మంది రైతులు నిరాశ్రయులుగా భరోసా లేకుండా ఇబ్బందులు పడుతున్నారనే ఒక్క దానికి ఈ స్థలాన్ని మేము కేటాయిస్తున్నాం అని చెప్పడానికి మీకు ఎంతకాలం పడుతుంది చెప్పండి. ఒకటి నరేంద్ర గారు, ఒక నిమిషం, మీరు చెప్పిన పాయింట్ కి ఇంకొకటి ఏంటంటే, మీరు అడిగిన వాటికి ఇప్పుడు మన గోపాల్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. అంతకంటే ముందుగా మీరు ఒక పాయింట్ చెప్పండి. 1600 రోజుల పైగా రైతులు రోడ్లపైన ఉంటే, సరే కేవలం ఇప్పుడు కాదు, అది మీ పాలనలో కూడా వాళ్ళు రోడ్లపైనే ఉన్నారు. వాళ్ళు చేసే నిరసన ఆందోళన స్టిల్ అది మొన్నటి వరకు కంటిన్యూ అయింది. కాబట్టి సో మీరెందుకు రైతులతోని డైరెక్ట్ గా చర్చించలేదు? వాళ్ళ సమస్యను మీరెందుకు తీర్చలేకపోయారు? ఒకటమ్మా, అసలు అక్కడ ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు. క్యాపిటల్ అమరావతి అన్నారు. మీరు చెప్పండి, దాని వైశాల్యం ఎంత, దానికి ఇన్ని కిలోమీటర్లు ఎంత ఉంది, ఇక్కడి నుంచి ఈ గ్రామాల వరకు ఇట్లా అని చెప్పని ఏదన్నా ఒక పెరిఫరీస్ గానీ ఒక బౌండరీస్ గానీ ఫిక్స్ అయిందా? పేరు ఒకటి ఖరారు చేశారు, ఏముంది అక్కడ చెప్పండి. మీకు పేరు గొప్ప, ఊరు దెబ్బ లాగానే ఉంది. మా బ్రాండ్ అక్కడ వేసామని చెప్పడానికి ఇప్పుడు రైతులతో అప్పుడు ఇంటరాక్షన్ అవడానికి కానీ ఏదైనా కానీ రైతుల్ని రెచ్చగొట్టారు. అప్పుడు మీకు ఈయన వస్తే ఇక్కడ క్యాపిటల్ అనేది ఉండదు అని చెప్పని. ఏ రోజు కూడా ఆయన అన్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొత్తగా క్రియేట్ చేయాలి అంటే అదన్నీ కూడా ఒక లూజ్ సాయిల్ లో టెక్నికల్ అడ్వైజర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఇచ్చింది ఏంటంటే ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. ఇక్కడ అన్ని మనం ఏదన్నా రోడ్స్ కానీ ఏమన్నా కట్టాలన్నా లేదా ఇక్కడ స్ట్రక్చర్స్ కట్టాలన్నా కూడా ఆల్రెడీ ఫామ్ అయినటువంటి రోడ్స్, హైవేస్ అవన్నీ ఉన్నటువంటి విజయవాడ గుంటూరు మధ్యలో మనకి హైవే ఫామ్ అయి ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఈజీగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఉంది. అక్కడ కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. వీలైనంత త్వరలో మనకి స్ట్రక్చర్స్ ఫామ్ చేసుకోవడానికి కానీ వెంటనే దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి కానీ అన్నిటికీ బాగుంటది అనేది ఆయన చెప్పింది. ఆ ఏరియాని ఎప్పుడు కాదనలేదండి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఏరియాని కాదనలా. అండ్ ఆయన నిన్న ప్రెస్ మీట్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఇంత అడ్డగోలుగా నేను చెయ్యాలి, నాకు నచ్చిన చోట క్యాపిటల్ పెట్టుకోవాలంటే నేను పులివెందుల్లో ఎందుకు పెట్టుకోలేను? నా ఇష్టం కదా, నేను పెట్టుకోగలను కదా అనౌన్స్ చేయడానికి. ఎందుకంటే ఆయన సెన్సిబుల్ గా థింక్ చేశారు. బట్ ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది లేదు. ఈ విజన్ ఉన్న నాయకుడు అని ఆయన డబ్బా కొట్టుకోవడం. సరే, వీళ్ళకంటే ప్రాపర్ ప్లానింగ్ లేదు. మీరన్న లెక్క ప్రకారం వీళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ లేదని అనుకుందాం. కానీ మీరన్న మరి వైకాపాలో 3 రాజధానుల అంశం ఎంత వరకు వచ్చింది? అదే విజన్ మరి ఎందుకు మధ్యలో ఆగిపోవచ్చు? ప్లీజ్ డోంట్ మిస్గైడ్. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని ఏ రోజు అనలేదు. ఆయన అన్నది ఏంటంటే పాలనా రాజధాని తప్పనిసరిగా మీరు అన్నట్టుగా మీరందరూ కూడా ఆమోదిస్తున్నట్టుగా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా అమరావతిని ఉంచుదాం. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఇమ్మీడియట్ గా ఎవరైనా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వచ్చి కంపెనీస్ గానీ ఇన్వైట్ చేయడానికి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ పాసిబుల్ ఉన్నది వైజాగ్. కర్నూలు అనేది లీగల్ క్యాపిటల్ కింద ఏనాడో డిసైడ్ చేసినటువంటిది. అది ఎంతో ముందే మాటిచ్చారు కాబట్టి తప్పనిసరిగా నరేంద్ర గారు కర్నూలు రాజధాని అని చెప్పి కనీసము కర్నూలు రాజధాని పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర హైకోర్టు కానీ ఒక లెటర్ రాశారా అప్పుడు ముఖ్యమంత్రి? ఒక్క నిమిషం అండి, రాయాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు రాకుండా ఏంటండి, ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన రాష్ట్రాలకి ఎక్కడ ఆమోదం ఉందో మీకు తెలుసా అండి? మీకు ఎక్కడైనా ఆమోదం చేశారా? ఈ విధంగా మనకి లేదండి, ఇక్కడ రాజధాని పెట్టుకుని వాళ్ళు మాట్లాడలేదు. ప్రత్యేకమైన పరిస్థితులు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేకమైన పరిస్థితి ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పండి. నరేందర్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. సార్ ఒక్కడేనండి, ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, నా ఇష్టం వచ్చిన చోట పెట్టుకుంటున్నానని. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చోట్లకి క్యాపిటల్ అనౌన్స్ చేశారండి? బహుశా ఆయనకి తెలీదా? ఫస్ట్ వచ్చేసి ఒంగోలు దగ్గర అన్నారా, మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి నూజివీడి దగ్గర అన్నారా, మళ్ళీ ఫస్ట్ తర్వాత విజయవాడ మంగళగిరి. మరి మీరెందుకు మార్చారు? వై డోంట్ యు హ్యావ్ క్లారిటీ? మీ దగ్గర క్లారిటీ లేదు. విజన్ ఉన్న నాయకుడికి ఎస్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్ ఐ హ్యావ్ దిస్ పర్టికులర్ పాయింట్, ఈ పర్టికులర్ ఏరియానే నేను చేస్తానని ఎందుకు చెప్పలేకపోయారు చెప్పండి? రియల్ ఎస్టేట్ దందా చేసుకున్నారు. వాళ్ళకి ఎవరెవరికైతే ఉపయోగపడుతుందో అక్కడ కొంత డైవర్షన్స్ ఆఫ్ ఫండ్స్ అన్ని చేసుకున్నాక చివరాఖరికి ఎక్కువ శాతం రేణుకా చౌదరి గారు చెప్పినట్టుగా అమరావతిగా అక్కడ ఎక్కువ శాతం వాళ్ళ సామాజిక వర్గానికి ఉపయోగపడే విధంగా చేశారు తప్పించి ఇది మేమన్న మాటలు కాదు. ఏ రోజు మా దగ్గర నుంచి రాలా. అండ్ ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విపరీతమైనటువంటి తులసిరెడ్డి గారు చెప్తున్నారు, మేము కూడా స్టాండ్ మీద ఉన్నాం. కానీ మాక్సిమం కాంగ్రెస్ నుంచి నిన్న రిప్రజెంటేషన్ పార్లమెంట్ లో కూడా ఏమని ఉంది అంటే ఇది మేము యాక్సెప్ట్ చేయము.
అఖిలేష్ యాదవ్ గారు అయితే చాలా స్పష్టంగా చెప్పారు, దీనిలో పెద్ద స్కామ్ ఉందండి సార్. ఒకటి పర్ ఏకర్కి వచ్చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఏదైతే ల్యాండ్, సేవరేజ్, వాటర్, కరెంట్ వీటికి ఇచ్చినటువంటి మేమివ్వాల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బడ్జెట్ ఏంటండి? పర్ ఏకర్ వచ్చేసి 2 crores. ఇది స్పెషల్ గా పెట్టాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటి? ఆల్రెడీ మచిలీపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ ఇదంతా కూడా ఆల్రెడీ ఫామ్ అయిపోయినటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి మన రాష్ట్రం కొత్తగా మనం పెట్టుబడులు పెట్టుకోవడానికి ఎక్కడి నుంచో ఎవరి నుంచో అడగాల్సి వస్తుంది. అడగకుండా ముందుగానే స్ట్రక్చర్స్ అన్ని ఫామ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వాడుకుంటూ చేసుకుంటే తక్కువ ఖర్చు అవుద్దని చెప్పాను. ఈ ఆలోచన కరెక్టా? మీరు చేస్తున్న ఆలోచన కరెక్టా అండి? ఇది ఆయన అన్న ఇప్పుడు మావిగా నన్ను పెట్టమన్నారు పేరు, అంటే ఉన్న పేర్లని బట్టి మీరు పెట్టుకోండి. మీ ఆలోచన ఉంది, మీ అవకాశం ఉంది, అంతేగాని ఏమీ లేనటువంటి ఏమీ లేనటువంటి విశాఖపట్నం కన్నులని చెప్పుకోకుండా మావిగానే ఆలోచన అయితే బాగుంటుందని ప్రజల మీద ఒక డిబేట్ పెట్టాల్సింది. ఇది బెటర్ కదా అని 30,000 ఎకరాలు సేకరణ 30,000 ఎకరాలు కలుపుకొని ఇదంతా కూడా మావిగానే పెడదామని చెప్పి ఒక డిబేట్ చేయాల్సింది అప్పుడే. సరే ఒక నిమిషం నరేంద్ర గారు ఒక నిమిషం అండి. గోపాల్ రెడ్డి గారు ఒక నిమిషం నరేంద్ర గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక నిమిషం. కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చూస్తున్నారు మేమన్నదానికి ఎక్కడా కూడా కళలు కానీ వచ్చింది కాదండి, వాస్తవాలు మాట్లాడినవే. స్ట్రక్చర్ డెవలప్ అయిన చోట చేసుకుంటే మనకు తక్కువ ఖర్చు అవుతుంది అనేది ఒక ఎకరానికి 2019 కంటే ముందు అమరావతిని సమర్థిస్తారు, తర్వాత 3 రాజధానులు అంటారు, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కొత్త డ్రామా. తప్పడు మనవది కదా తీర్మానం చేశారు అసెంబ్లీలో. మాట్లాడాల్సిన వారు దయచేసి ఒక నిమిషం ఆగండి. గోపాల్ రెడ్డి మీరెందుకు 3 రాజధానులు? ఒక నిమిషం గోపాల్ రెడ్డి గారు, నరేంద్ర గారు ప్లీజ్ వెయిట్. మళ్ళీ మీకు సమయం ఇస్తాను. ఒక నిమిషం ఆగండి ప్లీజ్, సంయమనం పాటించండి దయచేసి. ఒక నిమిషం ఆగండి. ఎస్ కోటేశ్వరరావు గారు, సో ఇప్పుడు ఏంటంటే సరే ఈ విషయం జరిగిన తర్వాత ఒకటే అంశం ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఏంటి అని అంటే అమరావతి రాజధానిగా ఏదైతే చట్టబద్ధత వచ్చిందో ఫస్ట్ అసలు దీని గ్యారంటీ ఏంటి అన్న క్వశ్చన్స్ కూడా కొంతమంది ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే గతంలో చూసాం, ఇప్పుడు మళ్ళీ అలాంటి సీన్ మళ్ళీ రిపీట్ కావద్దంటే ఫస్ట్ అమరావతికి గ్యారంటీ ఏంటి అండ్ ఇంకొకటి రైతులకు భరోసా ఏంటి, ఇలాంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి దీనిపైన? అమరావతి అనిశ్చితి 1కి ఒక తెర పడింది. అమరావతి 2 అనిశ్చితికి నాంది పలికింది అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే పార్లమెంట్ లో ఆమోదించినటువంటి సవరణ బిల్లుకి పర్మనెంట్ రాజధాని అమరావతి అని చెప్పారా లేదా అనేటువంటి దాని గురించి సందేహాలు ఉన్నాయి. నేను చదివినంత వరకు కొన్ని పత్రికల్లోనేమో పర్మనెంట్ రాజధాని అని వచ్చింది, కొన్నింట్లో పర్మనెంట్ అనేటువంటి పదము రాలేదు. అందువల్ల రాష్ట్రపతి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎందుకంటే అది మనకి మీడియా వార్తలను బట్టి కాకుండా అది మనకి అధికారికమైనటువంటిది వస్తుంది ఒకటి. రెండోది, గతంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఏమిటి ఆ వైఖరి అంటే రాష్ట్రాల రాజధానులు ఎక్కడ ఉండాలనేటువంటిది నిర్ణయం రాష్ట్రాలదే తప్ప కేంద్ర ప్రభుత్వానికి కాదు అని చెప్పేసి గతంలోనే కోర్టుకు కూడా అఫిడవిట్ ఇచ్చారు. ఆ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు లేవనెత్తినటువంటి లేదా చెప్తున్నటువంటి దాని ప్రకారం రేపు వైసీపీ అధికారానికి వస్తుందా లేదా మరొక పార్టీ అధికారానికి వస్తుందా, తర్వాత అది 3 ఏళ్ల తర్వాత వస్తుందా లేకపోతే 8 ఏళ్ల తర్వాత వస్తుందా అనేటువంటి అంశాలను పక్కన పెట్టేటైతే ఆ అధికారానికి వచ్చినటువంటి పార్టీ మళ్ళా అసెంబ్లీలో తీర్మానం పెట్టి మళ్ళా రాష్ట్ర పునర్విభజన చట్టానికి మరొకసారి సవరణ చేసి రాజధాని మరొక చోట పెట్టాలని కనుక కేంద్రానికి పంపిస్తే అప్పుడు కేంద్రం ఏం చేస్తుంది అనేటువంటిది సమస్య. ఎందుకు అంటే రాష్ట్ర పునర్విభజన చట్టం అనేటువంటిది అదేమీ రద్దు కాలేదు, అది ఇంకా యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది.
దానికి ఎన్ని సవరణలు అయినా చేసుకోవచ్చు అనేటువంటిది కదా ఇప్పుడు చెప్తా ఉంది. అందుకని ఇది ఒక కన్ఫ్యూజన్ అనేది ఉన్నది. రెండోది, వైసీపీ నాయకులు వాళ్ళు స్పష్టంగానే బహిరంగంగా చెప్పకపోయినా మేము దాన్ని తిరగదోడతామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగానే చెప్తున్నారు. ఇది అసంబద్ధమైన అవాంఛనీయమైనటువంటి వైఖరిది. దానివల్ల వైసీపీకి వచ్చేటువంటి రాజకీయ లబ్ధి ఏమి ఉండదు, రచ్చ తప్ప అనేటువంటిది నా అభిప్రాయం. ఇక 2014 సెప్టెంబర్లోనే అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ సిఆర్డిఏ నోటిఫికేషన్ తో పాటు అమరావతి ప్రాంతాన్ని ఆ రోజు అసెంబ్లీ ఆమోదించింది. ఆమోదించినటువంటి తీర్మానం ప్రకారం విభజనకు ముందు అలానే అమరావతిలో లేకపోతే మరొకటో లేదు కనుక రాష్ట్రానికి రాజధాని ఉంటుంది, ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి దానిలో పేర్కొన్నారు తప్ప తర్వాత అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వము ఎందుకు నోటిఫై చేయలేదు, లేదా ఆ పునర్విభజన చట్టాన్ని అప్పుడే ఎందుకు సవరించలేదు అనేటువంటి ప్రశ్నలకి బీజేపీ దగ్గర కానీ లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ సమాధానం ఉంటుంది. మరి ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తోటి సఖ్యంగా ఉన్నంత కాలం ఏమీ లేదు. సఖ్యత పోయిన తర్వాత పోనీ అదైనా జరిగిందా అంటే అది వేరే ఎపిసోడ్ అనుకో. వైసీపీ అధికారానికి వచ్చిన తర్వాత దీన్ని వివాదాస్పదంగా భావించినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తులసిరెడ్డి గారు కావచ్చు, నాలాంటి వాళ్ళు కావచ్చు, అనేక మందిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసి ఈ 3 రాజధానుల ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్సా లేకపోతే ఇంకోట పేరు ఏదన్నా కానీ జనానికి 3 రాజధానులనే తెలిసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం తెరదించాలి అంటే మరి 5 సంవత్సరాల పాటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎందుకు నాటకాలు ఆడింది, దానికి ఎందుకు తెరదించలేదు అనేటువంటిది. పోనీ మాకు అసెంబ్లీ తీర్మానం లేదా? అసెంబ్లీ తీర్మానం ఆల్రెడీ ఉంది, 2014లోనే చేశారు. మరి చేసినప్పుడు ఆ తీర్మానాన్ని ఏం చేశారు? చెత్తపుట్లో వేశారా, లేకపోతే చంద్రబాబు నాయుడు మీద కోపంతో చూద్దాం కథ నడిపిద్దామని చెప్పేసి రాజకీయంగా దాన్ని ఆలోచించారా అనేటువంటి ప్రశ్నలకి ఇప్పటికీ సమాధానం లేదు. ఈ సమాధానం చెప్పరు, ఎందుకంటే మహామౌన మునులు వాళ్ళు. అందుకని ఆ నాటకం సాగింది. ఈ రాజధాని రైతులు 1600 రోజులు ఆందోళన చేస్తా ఉంటే అంటి ముట్టనట్టుగా వ్యవహరించింది బీజేపీ. అది అందరికీ తెలుసు. ఏ రాజధాని రైతును అడిగినా కానీ అప్పుడు వాళ్ళ వైఖరి ఎట్లా ఉందో అందరికీ చెప్తారు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి దీక్షా శిబిరాల దగ్గరికి కొంతమంది నాయకులను రానివ్వని సందర్భాలు కూడా ఉన్నాయనేటువంటిది మీడియాలో వచ్చినటువంటి వార్త. అందుకని ఎవరి నాటకం వాళ్ళు ఆడారు, ఎవరు చేయాల్సిందో వాళ్ళు చేశారు. ఇప్పుడు ఏదో పర్మనెంట్ రాజధాని అయిపోయింది, ఇంక వచ్చేసింది, ఏదో కొత్తగా విజయం సాధించామని చెప్తున్నారు. ఎవరి మీద ఎవరు విజయం సాధించారు? నరేంద్ర మోడీ గారి మీద రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించిందా? తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందా? కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించిందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలుగుదేశం 3 పార్టీల కూటమి కానీ విజయం సాధించిందా? కొన్ని పదాల యొక్క వినియోగం ఎట్లా ఉందంటే ఈ విధమైనటువంటి అది వస్తా ఉంది. అందుకని ఇప్పుడు మొన్నటి నుంచి మీడియాలో కొంతమంది మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు మరి తెలుసు అంటున్నారు, తెలియక అంటున్నారు. ఇంకేముంది, పర్మనెంట్ రాజధాని అయిపోయింది, అమరావతికి కేంద్రం నుంచి నిధుల వరద మొత్తాన్ని ముంచేస్తారు కేంద్రం నుంచి వరదలతో అని చెప్పేసి నిధుల వరదతో చెప్తున్నారు. నేను చెప్తున్నా, ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి అదనంగా ఇంకా వచ్చేటువంటి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చేశారు, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చేసింది. రాజధానిలో అవసరమైనటువంటి అన్ని రాష్ట్రాల రాజధానులకి ఏవైతే ఇవ్వాలని నిబంధన ఉందో ఆ నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చేసింది. అందుకని ఇంకా కావాలంటే అప్పులు ఇప్పిస్తుంది, ఉదారంగా అప్పులు ఇప్పిస్తుంది తప్ప రాజధాని నిర్మాణానికో లేకపోతే మరొక దానికో ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి వచ్చేటువంటి అవకాశాలు లేవు. అసలు అటువంటి రాజ్యాంగపరమైనటువంటి అవకాశాలే లేవు. రాజ్యాంగం అంగీకరించదు దానికి. ఒక రాష్ట్ర రాజధానికి కేంద్రం నిధులు ఇవ్వడానికి ఎక్కడ నిబంధనలు అంగీకరించాం. అయినా కానీ తెలుగుదేశం నాయకులు లేకపోతే కొంతమంది మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకేముంది, వచ్చేస్తుంది వరద వస్తా ఉంది అని చెప్పేసి గేట్లు తిరుగుతాం రాజధానికి అనే పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నా. హైప్
గతంలో హైప్ సృష్టించి 2014, 2019 మధ్య ఆ రాజధాని ప్రాంతంలోనే తెలుగుదేశం పార్టీకి ఎలాంటి పరాభవం జరిగిందో పెద్దలంతా మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు కూడా హైప్ సృష్టిస్తే ఎందుకు హైప్ అంటున్నానంటే, పయ్యావుల కేశవ్ గారు అనంతపురంలో మాట్లాడుతూ చేతివృత్తుల వాళ్ళందరికీ కూడా అమరావతిలో ఉపాధి కల్పిస్తాము, ఉపాధి దొరుకుతుంది అని చెప్పేసి చెప్పారు. చెప్పమనండి, ఇట్లాంటివే చెప్పమనండి మొత్తం అంతా కూడా. Yes. అందుకని ఈ విధమైనటువంటి గతంలో బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పారు. చివరికి 2019లో ఆ బాబు కొడుకు జాబ్ని కూడా జనం ఓడికొట్టారు. అందుకని హైప్ చేయొద్దు, అయిపోయింది. దీన్ని ఇంకా వైసీపీ మీద పెట్టి ఇంతకాలం రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం, ఇది ఒక తప్పుడు ప్రచారం. రాజధాని లేని రాష్ట్రం అయితే మరి రాష్ట్రాలు ఇద్దరు గవర్నర్లు, ఉమ్మడి గవర్నర్ తర్వాత ఇద్దరు గవర్నర్లు వచ్చారు. ఎక్కడున్నారండి వాళ్ళు? ఎక్కడన్నా గుడారాలు వేసుకొని అడవుల్లో ఉన్నారా, లేకపోతే ఎక్కడన్నా ఉన్నారా? 12 సంవత్సరాలుగా రాజధాని కార్యకలాపాలు అక్కడి నుంచే నడుస్తున్నాయి కదా. ప్రధాని స్వయంగా నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు కదా. అంటే ఒక మైండ్ గేమ్, తన వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఒక మైండ్ గేమ్ ఆడింది. ఇప్పుడు మరొక మైండ్ గేమ్ ని వైసీపీ ప్రారంభించింది. అంటే ఈ రెండు పార్టీలు కలిపి రాష్ట్ర ప్రజానీకాన్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి, అసలు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయి. అందుకని ఇప్పటికైనా వైసీపీ తన వైఖరిని సవరించుకొని దీనికి మరొకసారి దీన్ని మేము వివాదం చేయము అనేటువంటి పద్ధతుల్లో కనుక మాట్లాడేట్లయితే అదొక దారి, లేకపోయేట్లయితే దాని మీద ఉండేటువంటి అనుమానాలు లేకపోతే అవన్నీ కూడా కొనసాగుతాయి. ఓకే అండి, కోటేశ్వర ఇది తెలుగుదేశం పార్టీకి ఆ విధమైనటువంటి వైఖరి తెలుగుదేశం పార్టీకి మరొక 3 సంవత్సరాల పాటు రాజకీయంగా దాడి చేయడానికి ఇది ఒక అస్త్రంగా కూడా పనికొచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది రాష్ట్రానికి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. బాగా హైప్ సృష్టించారు. ఆ హైప్ ఏమవుతుంది ఏమిటనేటువంటిది మనం ఊహించైతే చెప్పలేము. ఓకే, శ్రీధర్ గారు, సో కోటేశ్వరరావు గారు మంచి పాయింట్స్ అయితే లేవనెత్తారు. ఏంటంటే కూడా సరే, అమరావతి క్యాపిటల్ గా డిక్లేర్ చేస్తున్నప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే అసలు దానికి గ్యారెంటీ ఏంటి ఉంటుందా, తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు మారితే పరిస్థితి ఏంటి అనేది అదొక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సరే రాజధానిగా ప్రకటించారు, బానే ఉంది, కానీ అభివృద్ధికి కావాల్సిన నిధులు ఏ రకంగా ఇస్తుంది, కేంద్రం ఏ రకంగా సమకూరుస్తుంది, దీనికి సంబంధించి ఎలాంటి హామీ ఇస్తుంది అనే అంశాలు కూడా వస్తున్నాయి. కాబట్టి దాని గురించి ఒకసారి మీ క్లారిటీస్ ఏంటి? అండ్ ఇందాక తులసిరెడ్డి గారి కమెంట్స్ కూడా, మీ కమెంట్స్ ఏంటి? సార్ కోటేశ్వరరావు గారు అడిగినట్టుగా వారు చెప్తున్నారు, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కేంద్ర ప్రభుత్వం యొక్క లిమిటేషన్ గురించి వారు చెప్పారు. దాన్ని చెప్తూనే మళ్ళీ భారతీయ జనతా పార్టీ నోటిఫై చేయాలి, అక్కడ 5 సంవత్సరాలు ఏం చేసింది బీజేపీ అని చెప్తున్నారు. పార్లమెంట్ లో ఏ సందర్భంలో చర్చ వచ్చినా కూడా 2019, 2024 మధ్య ముఖ్యంగా ఎప్పుడు చర్చ వచ్చినా కూడా ఏ మినిస్టర్లు అడిగినా, ఏ పార్టీ వాళ్ళు అడిగినా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టం చేసింది అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ అని చెప్పేసి. ఎన్నిసార్లు మనం కన్ఫర్మ్ చేసినా, ఇంత నోటిఫై చేసినా కూడా మళ్ళీ ఇక్కడ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో వాళ్ళు అమెండ్మెంట్ చేసుకుని మళ్ళీ ప్రజల ముందుకు వెళ్తాము, ఆ రాజధాని విషయంలో గందరగోళం క్రియేట్ చేస్తున్నటువంటిది స్థానికంగా ఉన్నటువంటి పార్టీ పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు తప్పనిసరిగా తెలుగుదేశము, వైసీపీ మీకు కూర్చొని మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పరచుకోవాలి ఫస్ట్. ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట, కూటమి ఉన్నప్పటికీ కూడా చాలా సమస్యలకు పరిష్కారం రావాలంటే తప్పనిసరిగా చర్చల ద్వారా వస్తుంది. చర్చల ద్వారా లేకపోతే మనం ఇదే రకంగా ఇంకొక 15 సంవత్సరాలు మనం కొట్టాడుతూ ఉండాల్సి వస్తుంది. రాజకీయ లాభం ఏదైతుందో, మన పార్టీల యొక్క లాభం ఏదైతుందో దాన్ని కాస్త పక్కన పెట్టి రాష్ట్రం యొక్క అభివృద్ధి విషయంలో తప్పనిసరిగా ఒక ఎలైట్ పీపుల్, ఒక థింక్ ట్యాంక్ ఉంటుంది కదా పార్టీలో, వాళ్ళన్న కూర్చొని సమాలోచనలు చేస్తున్నట్టు వస్తుంది. ఊరికి మన కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తాము, బీజేపీని బ్లేమ్ చేస్తామంటే కుదరదు. ఒకవైపు ఏమో రేణుకా చౌదరి గారు ఏమో అపోజ్ చేశారంటే ఇక్కడ తులసిరెడ్డి గారు సపోర్ట్ చేస్తారు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి. అట్లా పార్టీల యొక్క మనం ఒపీనియన్ తీసుకోవాలి కానీ వ్యక్తుల యొక్క ఒపీనియన్లో తీసుకోవాలి. అట్లా చూసుకుంటే అన్ని పార్టీలు రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించాయి, రైతులకు సాక్రిఫైజెస్ గుర్తించాయి, అమరావతి క్యాపిటల్ అని చెప్పి కోరుకున్నారు నిన్న పార్లమెంట్ లో. మనం ఆంధ్రప్రదేశ్ స్థాయిలో మాట్లాడుతున్నప్పుడు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా
ఇర్రెస్పెక్టివ్ హైకమాండ్, కేంద్ర పార్టీలు అయితే హైకమాండ్ వాళ్ళంతా ఉంటారు కానీ మీకు ఉన్నటువంటి ఇక్కడే కదా మీకు హైకమాండ్ కూడా ఉండేది. మీ రెండు పార్టీలకు తప్పనిసరి కూర్చొని మనందరం రాష్ట్ర అభివృద్ధిని అజెండాగా పెట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. అంటే ఒకటి రాజధాని డిక్లేర్ చేయడం విషయంలో కేంద్రం ఎందుకు ఇంత ఆలస్యం చేసింది అనేది కూడా ఒక క్వశ్చన్. మేడం, ప్రపోజల్ హాస్ కమ్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. అసెంబ్లీ నుంచి వచ్చినటువంటి ప్రపోజల్, అసెంబ్లీలో పాస్ అయినటువంటి ప్రపోజల్స్ అవి కేంద్రం ఆమోదిస్తోంది. కేంద్రం ఎన్నోసార్లు చెప్పింది, ఆమోదం జరిపి అసలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు ఇంత గందరగోళం. ఉత్తరాఖండ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్రాలు కొత్తగా ఏర్పడినట్టే కదా. ఎప్పుడు ఇటువంటి గొడవలు పడలేదు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా. అంటే రాష్ట్రం నుంచి అసెంబ్లీ నుంచి వాళ్ళు చేయాలి, పాస్ చేయాలని అంటున్నారా, లేదంటే ఆర్టికల్ 360లో బిజీ ఉండి దీన్ని రాజధానిగా చేయలేకపోయారని అంటారా? ఇక్కడ వచ్చినటువంటి ప్రపోజల్స్ అక్కడ యాక్సెప్ట్ చేయడం, ఇక్కడ వచ్చినటువంటి డౌట్స్ లెవెల్ అయితే కూడా క్లారిఫై చేయడం, అది కేంద్రం యొక్క డ్యూటీ. ఇక్కడ పంపిన ప్రపోజల్స్ ని కూడా యాక్సెప్ట్ చేసి అమరావతిని చెప్తూనే ఉన్నారు కదా. ఎన్ని సందర్భాల్లో పార్లమెంట్ 2019, 2024 మధ్యలో తీసుకుందాం. 5 సంవత్సరాలు వైసీపీ ఉన్నటువంటి క్రమంలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు కావచ్చు, టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మిగతా పార్టీలు కావచ్చు, ఎన్నో సందర్భాల్లో లేవనైతే పార్లమెంట్ లో ప్రతిసారి కూడా అమరావతి మీ క్యాపిటల్ అని చెప్పి చెప్తున్నారు. అమరావతి ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ అమరావతి కాదు అని చెప్పేటువంటి సందర్భం లేదు. దీన్ని ఇక్కడ అందుకోలేకపోయామా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ పరిస్థితుల కారణంగా. ఆ వ్యక్తిగత వైషమ్యాలు కావచ్చు, లేదా పార్టీల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ కావచ్చు, వాళ్ళ అజెండాల విషయంలో ఉన్నటువంటి గ్యాప్స్ కావచ్చు. కాబట్టి వీటన్నిటిని పక్కన పెట్టి మనం ఆలోచిస్తేనే ఈ రోజుకైనా ఒక రాజధాని వస్తుంది. రాజధాని అనేది అదేమి సర్వరోగ నివారణ కాదు రాజధాని. ఒకటి సో ఫైనల్ గా చెప్పండి, ఒక నిమిషం అండి శ్రీధర్ గారు, ఎందుకంటే టైం తక్కువ ఉంది. ఫైనల్ గా పాయింట్ చెప్పండి. రాజధానిగా అమరావతిని డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, దానికి సంబంధించిన నిధులు కానీ అభివృద్ధి విషయంలో కానీ కేంద్ర సహకారం ఏ రకంగా ఉంటుంది? భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సహకారం 100% ఉంటుంది. 2024-25 బడ్జెట్ లోనే 15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక ప్యాకేజ్ రిలీజ్ చేశారు. ఇక్కడ కావాల్సినటువంటి డెవలప్మెంట్ విషయంలో 15,000 కోట్ల రూపాయలను ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. కాబట్టి మనం ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటే కేవలం కేంద్రంది కాదు మేడం. ఇక్కడ మనం అక్కడ నరేంద్ర మోడీ గారు కూర్చొని అమరావతిపై ఫండ్స్ పెట్టండి, అమరావతి డెవలప్ చేయండి అంటే ఎవరు రారు. మనం కూడా ఇక్కడ ఆ రకమైనటువంటి ఎకో సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. అక్కడ ఆ రకమైనటువంటి వాతావరణం మనం డెవలప్ చేసుకోవాలి. మనం కూడా పార్టీలని అజెండాలను పక్కన పెట్టి ముందుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న దానికి ఆలోచన చేయాలి. అప్పుడే మన రాష్ట్రము, మన రాజధాని అన్నిటి విషయంలో క్లారిటీ వస్తుంది మేడం. ఓకే అండి. ఎస్ తులసిరెడ్డి గారు, సో ఫైనల్ గా మీరేం చెప్తారు ఈ విషయంలో? అభివృద్ధి నెక్స్ట్ ఇది జస్ట్ అంటే అనౌన్స్మెంట్లకి పరిమితం అవుతుందా, లేదంటే పట్టాలు ఎక్కే వరకు ఉంటుందా? అండ్ ఇంకొకటి, ఇందాక మీ పైన కూడా కమెంట్స్, పార్టీలో మీరు ఒకలా మాట్లాడుతున్నారు, ఇతరులు ఒకలా మాట్లాడుతున్నారు, ఇలాంటి స్టాండ్ ఎందుకు వస్తుందని చెప్పేసి కూడా కమెంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఏంటి ఇప్పుడు అయిపోయింది ఇంకా యాజ్ ఇట్ ఈజ్ రాష్ట్రం వచ్చేసి ఇప్పుడున్న భౌగోళిక కొన్నిటిన ఉన్నంత కాలము ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే ఉంటుంది. దానికి ఈవెన్ చట్టం ఉన్నా, పార్లమెంటు చట్టం ఉన్నా లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ సిఆర్డిఏ చట్టం దానికి రక్షణ కవచం. పార్లమెంటు చట్టానికంటే కూడా సిఆర్డిఏ చట్టం వచ్చేసి రైతులకు రాజధానికి మధ్య ఎంఓయూ జరిగింది. అందువల్లనే కోర్టులో వచ్చేసి జగన్ ప్రయత్నం చేసినా కానీ ఏమి ముందుకు పోలేకపోయాడు. కారణం వచ్చేసి సిఆర్డిఏ చట్టం అంత ఎఫెక్టివ్ గా ఉంది. పార్లమెంటు చట్టం ద్వారా ఏ రాష్ట్రానికి ఏ రాజధాని రాలేదు. ఇప్పుడు కర్ణాటకకు బెంగళూరు అని గాని, తమిళనాడుకు చెన్నై గాని, మహారాష్ట్రకు బాంబే గాని రాజధాని అని చెప్పేసి ఏ చట్టము లేదు. 28 రాష్ట్రాలకు చట్టమే లేదు. ఇక్కడ ఏమంటే మనకు ఈ యొక్క మూడు ముక్కలాట నేపథ్యంలో ఒక భరోసా కోసం చేసింది తప్ప యాక్చువల్ గా ఆల్రెడీ సిఆర్డిఏ చట్టము అండ్ ప్రజాకోర్టులో వచ్చేసి ఇప్పుడు అది సెంట్రల్ లో ఉంది. రాయలసీమ వాళ్ళు వచ్చేసి మళ్ళా విజయవాడ నుండి విశాఖపట్నం ఎందుకని చెప్పేసి ఇక్కడ పేరు అనుకుంటారు. ఉత్తరాంధ్రప్రదేశ్ వచ్చేసి మాకు రాజధాని కంటే వేరే విధంగా డెవలప్మెంట్ కావాలని వాళ్ళు అనుకుంటున్నారు. గుంటూరు, కృష్ణా వాళ్ళు ఉండింది పోతే వాళ్ళు బాధపడతారు. కాబట్టి ఇది ఎవరు ప్రయత్నం చేసినా, మేం ప్రయత్నం చేసినా, ఈవెన్ చంద్రబాబు నాయుడు మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళా మార్చాలనుకున్నా, జగన్ చేసినా, ఎవరు చేసినా అది వాళ్ళ పార్టీకి వచ్చేసి సెల్ఫ్ గోల్ అవుతుంది, ఏ పార్టీకైనా. కాబట్టి ప్రజా కోర్టు ఆ విధంగా ఉంది. తర్వాత వచ్చేసి కోర్టులో సిఆర్డీ చట్టం ఉంది, పార్లమెంట్ చట్టం ఉన్నా లేకున్నా. కాబట్టి అందువల్ల ఏం కాలేదు ఇంతవరకు. కాబట్టి అయిపోయింది. సరే, సంథింగ్స్ పెట్టడానికి పార్లమెంట్ చట్టం కూడా వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు చేయాల్సిన పనులు వచ్చేసి కూటమి, 2 చోట్ల కూటమే కాబట్టి ఇప్పుడు రైతుల గురించి ముందు ఆలోచించాలా.
దాని తర్వాత సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. దీని అప్పులతో కాకుండా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ తో దీన్ని పూర్తి చేయాలా. తర్వాత ఇంకా మిగతా చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి. చట్టంలో లేకుండా పార్లమెంట్ ద్వారా చేసింది ఒక హోదా ఒకటే, దానికి కూడా కేబినెట్ తీర్మానం అయింది. మిగతా బుందేల్ఖండ్ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కానీ, తర్వాత పోలవరం సెక్షన్ 90 ప్రకారంగా త్వరగా పూర్తి చేయడం కానీ, ఇవన్నీ తర్వాత కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కానీ, దుగరాజపట్నం ఓడరేవు, ఇవన్నీ చట్టంలో ఉండేటి చేస్తే చాలు. తర్వాత ఫైనల్ గా ఇంత వచ్చింది కాబట్టి ఫ్రీ జోన్ చేయాలి. ఎందుకంటే అంతా అమరావతిలో అద్భుతాలు జరగబోతున్నప్పుడు మరి ఆ ఫలితాలు అందరికీ రావాలి కదా. ఇప్పుడు వచ్చేసి జోనల్ సిస్టమ్ ఉంది. గతంలో కూడా హైదరాబాద్ ఫ్రీ జోన్ గా చేసినారు. ఇప్పుడు వచ్చేసి రాష్ట్ర రాజధానిని ఫ్రీ జోన్ గా చేయాలి. అప్పుడు అక్కడ ఉద్యోగాల విషయంలో కానీ, ఇంకోట్లో కానీ, అటు మిగతా వాళ్ళకు కూడా కానీ, అటు ఓన్లీ కడప మిగతా రాష్ట్రంలో అందరికీ అవకాశాలు ఉండాలి అక్కడ ఇంత అద్భుతాలు వచ్చినప్పుడు. కాబట్టి నేను రామ్ గోపాల్ రెడ్డి గారి గురించి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ కోణంలో కూడా ఆలోచించండి. ఇది ఫ్రీ జోన్ విషయంలో. ఫ్రీ జోన్ వచ్చేసి అది గతంలో హైదరాబాద్ ఉన్నది, రాష్ట్రానికి అంతా వర్తించేది. ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర రాజధాని ఆ విధంగా, ఎందుకంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ న్యాచురల్ గా మిగతా రాష్ట్ర ప్రజలందరికీ అవకాశాలు ఫలాలు దక్కాలి కాబట్టి ఆ కోణంలో ఆలోచించడం విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే అండి. ఎస్, నెక్స్ట్ గోపాల్ రెడ్డి గారు మీరు చెప్పండి. మేడం, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, అంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకోకుండా, సరే రాజకీయ నాయకులు ఉండక మనమేమి దేవతలం కాదు, అన్ని కరెక్ట్ గా చేసేదానికి తప్పులు చేస్తూ ఉంటాం, సర్దిద్దుకుంటాం, అప్పుడే మన మనిషి పరిపక్వత తెలుస్తుంది. ఇప్పటికైనా కూడా ఈ కన్ఫ్యూజన్ లేకుండా ప్రజాభిప్రాయం మేరకు అమరావతినే శాశ్వత రాజధానిగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ప్రజలు అర్చిస్తారు. ఏమి ఆయన తగ్గినాడనో లేకపోతే కనుక ఇంకోటి ఆయన కించపరచాలనో లేకపోతే తగ్గించాలనో లేదు. ఏదైనా సరే తప్పులు చేసినప్పుడు మనం సర్దిద్దుగా ఉంటాం. ప్రజలు ఒక అభిప్రాయం మేరకు మ్యాండేట్ గా ఇవ్వడం జరిగింది. ఆయన చేసిన 3 రాజధానులకు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా మావిగానో లేకుంటే ఇంకోటో నా కన్ఫ్యూజన్ లేకోకుండా సరే ప్రజాభీష్టం మేరకు మేము పోతామన్న మాట చెప్తే సరిపోతుంది. కాబట్టి ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్లు హైదరాబాద్ గతంలో ఏ విధంగా అయితే ఫ్రీ జోన్ గా ఉందో అమరావతి ప్రాంతం కూడా ఫ్రీ జోన్ గా ఉండాలనే విషయాన్ని కూడా ఖచ్చితంగా జగన్ చెప్పిన మావిగన్ పైన మేడం మా స్టాండ్ అమరావతి ఏకైక రాజధాని. మావిగాను లేదు, పులిగాను లేదు, ఏమి గాన్లు లేవు, ఒకటే ఒక గాన్ అమరావతి. మేడం అందరితో కూడా ఆ ప్రక్రియ కూడా ప్రారంభించడం జరిగింది. ఆ కేంద్రం చంద్రశేఖర్ గారు గాని, నారాయణ గారు గాని, లేకుంటే ఆ ప్రాంత శాసనసభ్యులందరినీ కూడా కలుపుకొని ఆ ప్రక్రియ ప్రారంభం జరుగుతా ఉంది. ప్రతిరోజు కూడా ఫ్లాట్లు కేటాయించడం జరుగుతుంది. ముఖ్యంగా చేయాల్సింది ఆ రాజధాని ప్రాంత ఏదైతే మనం వాళ్ళకి లేఅవుట్లు ఇస్తున్నాం వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటారు. మనము మీరెక్కడో మేమెక్కడో అంటే కనపరాదు. రోజు సిఆర్డీఏ కార్యాలయానికి పోండి, ఆ ప్రక్రియ జరుగుతోంది. రోజు కూడా కొంతమంది రైతులను పిలిపించేసి రోజు 200 మందిని 300 మందిని పిలిపించేస్తున్నారు. ఆ ప్లాట్లు లాటరీలు తీయడం కానీ లేకుంటే వాళ్ళ ప్లాట్లు చూపించడం కానీ ఆ ప్రక్రియ జరుగుతోంది రోజు నిరంతరం. మరొక సంవత్సరం లోపల మొత్తం అంతా కూడా లేఅవుట్ల అభివృద్ధి కూడా ప్రారంభించడం జరుగుతుంది. మేము ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలకు పోయే లోపల ఆ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాత మేము ఎన్నికలు పోతాం. ఓకే, నరేందర్ గారు ఏం చెప్తారు? డైలీ ఫ్లాట్స్ చూపిస్తున్నారంట, వాటి గురించి జరుగుతున్నాయంట పనులు, మీరేమి ఇలా మాట్లాడుతున్నారు ఇందాక? మ్యూట్ లో ఉన్నట్టున్నారండి నరేందర్ గారు. కెన్ యు హియర్ మీ? ఎస్ చెప్పండి. రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా సిఆర్డిఏ ఆఫీస్కి వెళ్తే నిజంగా రోజుకి ఒకళ్ళు కాదు, దాదాపు ఒక 20-30 మంది రైతులు అక్కడ వాళ్ళ గోడు వినిపించుకుంటున్నారు. ఇప్పుడు రామారావు అన్న రైతు అయితే ఇట్లానే మీటింగులు పెట్టి ఏదైతే పెమ్మసాని గారు వీళ్ళందరూ నారాయణ గారు వీళ్ళందరూ మాట్లాడుతుండగానే ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఒక ఆయన అయితే వాళ్ళ హైదరాబాద్ కి ఇక్కడి నుంచి ఎలాగో ఉన్న ల్యాండ్ ఇచ్చేసాం కదా అని చెప్పని హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. ఆవిడ 90 రోజులు తిరిగిందండి. తిరిగితే సిఆర్డీ ఆఫీసులో ఈ గంటలో ఇప్పుడు చెప్తాము సాయంత్రం రండి అంటే స్థానికంగా వాళ్ళకి ఉండటానికి కూడా ప్లేస్ లేదు. ఏదైతే ప్లాట్ ఏదో ఒకటి వాళ్ళకి అలాట్మెంట్ చేసి చూపిస్తే ఉంటది. ఇప్పుడు తులసిరెడ్డి గారు కూడా అడుగుతున్నారు ఫ్రీ జోన్ చేయండి. ఆయన చాలా విషయాలు చాలా గోప్యంగానే మాట్లాడారనిపించింది పెద్దరికంగా. ఫ్రీ జోన్ చేయండి అని ఆయన ఎందుకు అడుగుతున్నారంటే
క్యాపిటల్లో ఆల్రెడీ వీళ్ళు అనుకున్నటువంటి అమరావతిలో 35,000 ఎకరాలు అంటే దాదాపు 50,000కి రీచ్ అయిపోయింది ప్రస్తుతానికి. ఆ 50,000 ఎకరాల్లో ప్రీ ప్లాన్డ్ గా కొన్ని కంపెనీస్ కి అంటే కొంత సింగపూర్ కంపెనీకి కొన్ని వేల ఎకరాలు ఇచ్చేశారు, కొంత వేరే కాంట్రాక్ట్ సంబంధించినటువంటి వాళ్ళకి అలాట్ చేసేసారు. కొన్ని కంపెనీలు ముఖ్యంగా ఈ జేబేరి లాంటి వాళ్ళకి కానీ, సుజనా చౌదరి లాంటి వాళ్ళకి కానీ, వాళ్ళ కంపెనీలకు కూడా చాలా వరకు ఇక్కడ అలాట్మెంట్స్ అయిపోయినాయి. అది తులసిరెడ్డి గారు ఓపెన్ గా మాట్లాడితే బాగుంటది. ఫ్రీ జోన్ చేయండి అని ఆయన ఎందుకు స్పష్టంగా చెప్తున్నారంటే తీసుకున్నటువంటి ఈ 33-40 ఎకరాల్లో కూడా ఎక్కడ ఫ్రీ జోన్ లేదు. అంటే ఇప్పుడు ఎవరికైనా కూడా రావడానికి కానీ ఏదైనా పెట్టుకోవడానికి కానీ అవకాశం లేదు. అది లేదు కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి మొన్న అంతర్జాతీయ సమిట్ వైజాగ్ లో పెట్టారు. నిజంగా గానీ ఇక్కడ ల్యాండ్ ఉంటే అమరావతిలో పెట్టి ఉండాల్సింది కదా. అమరావతిలో గన ఇదే ఇంటర్నేషనల్ సమిట్ పెట్టి ఏమండి ఇది అమరావతి, ఇదే ఏరియాని మేము డెవలప్ చేయబోతున్నాం, ఇగో ఈ విధంగా ఇక్కడ ఫ్రీ జోన్ ఉంది, ఇక్కడ ఈ విధంగా ల్యాండ్ అలాట్మెంట్స్ మేము చేయగలుగుతాం, ఇక్కడ మా క్యాపిటల్ ఉందని చెప్పని ఇదే గ్రాఫిక్స్ ని అక్కడ వాళ్ళకి చూపించుంటే డెఫినెట్ గా పెట్టుబడులు వచ్చాయి కదా. వాళ్ళందరూ కూడా వైజాగ్ లోనే పెట్టుబడులు ఎందుకు పెడుతున్నారు? పేరుకి పైకి అమరావతి అనేది ఒక భ్రమరావతి కిందే అందరికీ తెలుసు. వీళ్ళు కూడా ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ గా ఉందో, అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నాయో ఆ ప్లేసుల్లోనే వీళ్ళు కూడా పెట్టుబడులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన హయాంలో ఒప్పందాలు చేసుకున్నారో వాటిల్నే తిరిగి మేము తీసుకొచ్చామని చెప్పని క్రెడిట్ చోరీ పదంగానే జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఒకటి అమరావతి రాజధానికి వైకాపా వ్యతిరేకమా? మేడం ఒకటే చెప్తున్నాం. చెప్తున్నారు కదా మేడం, అమరావతి గోపాల్ రెడ్డి మేడం ఒకటి చెప్పండి సార్. మన జోబులో ఉన్నటువంటి డబ్బుల్ని బట్టి మనం పెట్టుబడులకి వెళ్ళాలి. మన దగ్గర అవకాశం లేదు. చెప్తున్నా కదా, మింగం ఎత్తుకులేదు మీసాలకు సంపంగను అన్న పద్ధతిలో ఉన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని యూజ్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటే బాగుంటుందా, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి ఉపయోగపడే విధంగా లబ్ధి చేద్దామన్న ఉద్దేశంతో ఎకరానికి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కాస్ట్ల ప్రకారంగానే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కాస్ట్ ఏంటంటే పర్ ఏకర్ 2 crores ఖర్చు అవుతుంది. ఏది కరెంట్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ కానీ, ఏమైనా డ్రైనేజ్ కానీ, సెవరేజ్ కి అన్నిటికీ కూడా ఇట్లా బెటరా? ఆల్రెడీ ఉన్నట్లు వాడుకోవడం బెటరా మన దగ్గర డబ్బులు లేనప్పుడు? కేంద్రం సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఇందాక శ్రీధర్ గారు అన్నారు కదా, ఇందాక కూడా ఆయన చెప్పారు కదా మన డిబేట్ లోనే. ఒకటి శ్రీధర్ గారు చెప్పిన దానిలో క్లారిటీ ఆయనకి కూడా లేదు. ఎందుకంటే ఆయన ఏమన్నారు, ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా దాన్ని అపోజ్ చేయలేదంటున్నారు. ఇంకోటి ఏంటంటే పార్టీలో ఉన్న వ్యక్తులు మాట్లాడుతున్న వ్యక్తులేంటి, వ్యక్తులను బట్టే పార్టీ రిప్రజెంటేషన్. ఇప్పుడు శ్రీధర్ గారిని బీజేపీ కింద రిప్రజెంటేషన్ తీసుకోవట్లా. అలానే మనం అఖిలేష్ యాదవ్ గారు ఆయన పెద్ద పార్టీనే, వాళ్ళ పార్టీ వాళ్ళందరూ అపోజ్ చేశారు. ఇప్పుడు తులసిరెడ్డి గారు ఓకే చెప్పొచ్చు. మరి అక్కడ మీరు అన్నట్లు అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు, మద్దతు ఇచ్చే వాళ్ళు ఉంటారు. బట్ ఎక్కువ శాతం మద్దతు ఇచ్చారు కదా. we will take it as a Congress is opposing. Obviously we will take, because she's a representative there in the parliament. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేసిందని మనం మాట్లాడతాం. వ్యక్తుల కింద ఎలా చూస్తామండి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, యు ఆర్ టేకింగ్ మీ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ, నాట్ అన్ ఇండివిజువల్ డెసిషన్. అలా శ్రీధర్ గారు చెప్పేటువంటి వాటిలో క్లారిటీ లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఫండ్స్ విషయంలో ఎక్కడా కూడా ప్రాపర్ ఇది లేదు. అండ్ ఇంకొకటి, మేము ఎప్పుడైతే అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో, యూ ప్లీజ్ టెల్ మీ, డిడ్ వి ఓ ఎనీ సింగిల్ పై ఫ్రమ్ ది సెంట్రల్? ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేదు. ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లు తీసుకుని టెంపరీ కట్టారు, టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ అసెంబ్లీలు కట్టారు. ఉత్తగా బూడిదలో పోసిన పన్నీర్ కింద 5,000 కోట్లని టెంపరీ స్ట్రక్చర్స్ కి ఆయన ఉపయోగించి ఇవాళ మళ్ళా కొత్త కాంట్రాక్టులు సేమ్ పర్సన్స్ కి రివైజ్డ్ రేట్స్ తో, అంటే డబుల్ రేట్స్ తో కోట్స్ తీసుకుంటున్నారు. దీన్ని మరి కేంద్రం ఖండించాలి కదా. ఏమయ్యా ఇంతకు ముందు ఇచ్చినటువంటి డబ్బులు మీరు ఏం చేశారు? టెంపరీ స్ట్రక్చర్స్ ఎందుకు కట్టారు? ఇప్పుడు మళ్ళా కొత్తగా మళ్ళా అవే స్ట్రక్చర్స్ కోసం మీరు ఎందుకు ఇంత కోట్స్ వేస్తున్నారని చెప్పని బాధ్యత ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు తప్పు పని చేస్తున్నప్పుడు దాన్ని ఖండించాలి కదా. ఖండించుకొని ఎందుకు కూర్చున్నారు? ఇవన్నీ మేము అడుగుతున్నాం ప్రశ్నలు. ఈ విషయంలోనే మేము చెప్పాలని అడుగుతున్నాం. రైట్, కోటేశ్వరరావు గారు 1 minute ఉందండి, ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్. ఇప్పుడు మన వైసీపీ మిత్రులు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ వ్యతిరేకించింది, లేకపోతే సమాజ్వాదీ పార్టీ వ్యతిరేకించింది, ఇది
జనాన్ని తప్పుదారి పట్టించేటువంటి వ్యాఖ్యలు తప్ప మరొకటి కాదు. దానికి మద్దతు ఇవ్వడం అంటే కళ్ళు మూసుకొని గుడ్డిగా ఏది పడితే అది మాట్లాడటం కాదు. విమర్శనాత్మకమైనటువంటి వైఖరితోటి రేణుకా చౌదరి గారు కావచ్చు, లేకపోతే ఇతరులు కావచ్చు, విమర్శనాత్మకమైనటువంటి వైఖరితోటి సమర్థించారు. మరి వాళ్ళేమి కాంగ్రెస్ పార్టీ కానీ లేదా మిగిలిన పార్టీలు కానీ వైసీపీ మాదిరి వాకౌట్ చేయలేదుగా. వాకౌట్ చేస్తేనో లేకపోతే వ్యతిరేకించి దాని మీద డివిజన్ కోరితేనో అది వ్యతిరేకించినట్టు. అందుకని ఏ పార్టీ అయినా కానీ విమర్శనాత్మకంగా విమర్శించకూడదు, లేకపోతే విభజన హామీ హామీలని అమలు జరపలేదు, దాని గురించి మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్పడం తప్పేం కాదు. అది దాని వ్యతిరేకత అంటే జనం మరి ఏ విధంగా వైసీపీని అర్థం చేసుకుంటారో వాళ్ళకి జనానికే వదిలేస్తారు. అందుకని నేను ఏదంటే ఇప్పటికైనా గానీ దీన్ని వివాదం చేయకండి. ఇంకా వివాదం చేసినందువల్ల మీకు వచ్చేటువంటిది ఏమీ లేదు. మావిగన్ గురించి చెప్తున్నారు. మరి ఏ తెల్లవారుజామున పుట్టిందో ఆలోచన. మరి 5 ఏళ్ల పాటు ఉన్నారు కదా, ఆల్రెడీ ఉన్నాయి కదా, అప్పుడు ఎందుకని అమలు చెప్పలేదు? మీరు ప్రత్యామ్నాయంగా మీరు చెప్పారు, ఓకే. అప్పుడు ఎందుకని మీరు అమలు చెప్పలేదు? అప్పుడు ఎందుకని చర్చ చేయలేదు? ఓని మీరు చెప్పినటువంటి 3 ఎగ్జిక్యూటివ్ రాజధానుల్లో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి? అందుకని ఒక అసంబద్ధమైనటువంటి వైఖరిని వైసీపీ తీసుకుంది. దాన్ని అహం అడ్డొస్తుంది వాళ్ళకి. ఆ అహం అనేటువంటిది వాళ్ళకి రాజకీయంగా నష్టం కలిగిస్తుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అటు ఏపీకి రాజధాని అంశం విషయంలో అటు రాష్ట్ర విభజన తర్వాత విభజన చట్టం ప్రకారం కూడా మాకు 12 ఏళ్లుగా రాజధాని లేదు అంటూ కూడా ఏదైతే ఏపీ వాసులు అయితే వాపోయారు. ఇది ఒక చెప్పాలంటే కూడా అమరావతి రాజధాని అనేది అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక ఎమోషన్ అండ్ హిస్టారిక్ అంశం అని చెప్పాలి. ఏదేమైనప్పటికీ 2 సభల్లో కూడా బిల్ పాస్ అయింది. రాష్ట్రపతి దగ్గర మాత్రమే పెండింగ్ ఉంది. అది కూడా రేపో మాపో అవుతుందని చెప్తున్నారు. చూద్దాం మరి అది ఎప్పుడు అవుతుందో, పాస్ ఏంటో అనే విషయం. కానీ అమరావతి రాజధానిగా ఏర్పాటు అంటే ఏదైతే అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా దాని అభివృద్ధికి సంబంధించి కేంద్రం ఎంత మేర సహకరిస్తుంది అనేది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.